హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. నేను శనివారం ఎపిసోడ్లో ఒకటి చెప్పాను. జోష్న వచ్చి బ్లూ కలర్ శారీ కట్టుకుంటా ఉందనేసి. ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ అది జరిగింది. మళ్ళీ నిన్న సండే అనాలిసిస్ ఏం చెప్పాను, కార్తీక్ బాబు ఇంట్లోంచి తాతగారు గెంటేయడం మంచిదైంది అనేసి అయితే చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇంట్లోంచి గెంటేసే గుందికి కార్తీక్ బాబు ఏం చేయాలో తెలియకుండా కార్లో పోయి పడుకున్నాడు. కార్లో పోయి పడుకునే గుందికి మన జోష్న లెఫ్ట్ తిప్పి సింహాచలంకి అయితే పోదాం అనుకున్నాం, వెళ్ళిపోదాము, మళ్ళీ వారం తర్వాత వచ్చి తాతగారు కాళ్ళపైన పడిపోతే తాతగారు మనల్ని క్షమించేస్తారు, ఇక్కడ దీపాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు అనేసి అనుకునింది. కుంపటి తెచ్చి నెత్తిని పెట్టుకున్నట్టు జోష్న కార్తీక్ని తెచ్చి అగ్రిమెంట్లు అవి ఇవి అనేసి నెత్తిని పెట్టుకొని దాని తోక పట్టుకొని నువ్వు ఉండగా నేను అనేసి తోక పట్టుకొని మన దీప కూడా ఇంట్లోకి వచ్చేసి జోష్నకు చుక్కలు కాదు కదా, మామూలు చుక్కలు కాదబ్బా, అబ్బా 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 సీరియల్ని ఎర్రగా తీస్తూ ఉంటారు అనుకోండి. మొత్తం మాట్లాడదాం. దానికన్నా ముందు ఎవరిని కొత్త చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మండే ఎపిసోడ్ కానీ మంచి పునాది కానీ వేసిందంటే శనివారం వరకు పీక్గా ఉంటుంది సీరియల్ మాత్రం. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అసలు ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసింది నేను అందుకోసం అనేసి మనం స్లైడ్స్లో లేసి చదివేసేదంతా మనకు తెలియదు కాబట్టి అక్కడ మనం ఏం కంటెంట్ ఉందో అది ముంతను గెస్ చేసి ఆదివారం అయినా కానీ అనాలిసిస్ చేసి టాలెంట్ ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్లో మనం అనుకున్నట్టే జరిగింది. అక్కడ జోష్నాని అయితే ఎలాగోలా ఇంటికి తీసుకొచ్చారు. మన పారిజాతం గారు నేను వైజాగ్కి వెళ్ళిపోతాను, గన్ను తీసుకొని వచ్చి చంపేస్తాడు నన్ను, గన్ను తీసుకొచ్చి చంపేస్తాడు నన్ను అనేసి మన పారిజాతం గారు పాపం భయపడిపోతా ఉన్నారు. ఇంకా 5 గంటల్లో నా ప్రాణం లేచిపోతుంది అనేసి అనుకుంటా ఉన్నారు. కానీ అక్కడ జోష్న వచ్చి సమయంకైతే వచ్చింది. నేను వైజాగ్కి వెళ్ళిపోతాను, నాకేం తెలియదు అనేసి అయితే గ్రానీ నేను గ్రానీ అనేసి మన జోష్న అయితే సంకలు ఎగరేసుకునింది. ఎగరేసుకున్నా ఏం వేసుకున్నా కానీ అక్కడ జోష్న అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఎంగేజ్మెంట్కి బ్లూ కలర్ శారీ నేను చెప్పినట్టే రెడీ అయిపోయింది. మామూలుగా రెడీ అవ్వలేదు, జరగని పేరెంటానికి మామూలుగా రెడీ అవ్వలేదు. అందుకోసమే కాంచనా గారు రాకపోవడం కూడా మంచిదైందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చిందంటే తాతగారు బాధపడడం, సుమిత్ర గారు బాధపడడం, దశరథ్ గారు బాధపడడం అవన్నీ చూసి తట్టుకోలేదు. కాబట్టి అక్కడ రాకుండా ఉండడమే నాకు తెలిసినంత వరకు మంచిదండి. కార్తీక్ మంచి డెసిషనే తీసుకున్నాడు అనేసి నేను అనుకుంటాను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత గరుత్మంతుడు కాళ్ళు పట్టుకుంటాడు కదా, అదేవిధంగా పారిజాతం గారు ఒకే ఒక ఆప్షన్ ఉంది, గ్రాని నువ్వు పోయి దీప పైన కాళ్ళ పైన పడిపో అనేసి చెప్పింది. అక్కడ ఆ మాట చెప్పడానికి కారణం ఏమంటే ఇక్కడ ఒకటి జోష్న గౌతమ్ చెడ్డోడు అనేసి నిరూపించాలి. అంటే జోష్న అంతా జోష్న అని చెప్పాలి, ఒకటి ఆప్షను. రెండో ఆప్షను తల వంచి ఇంకా తాళి కట్టించుకోవాల్సిందే. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే, తల వంచి తాళి కట్టించుకోవాల్సిందే. రెండు ఆకుపోయి ముళ్ళు పైన పడ్డా, ముళ్ళు పోయి ఆకుపైన పడ్డా. ఒకప్పుడులో దీపక్ ప్రాబ్లం జరుగుతుంది, ఇప్పుడు జోష్నాకు అదే రిపీట్ అయింది. డైరెక్టర్ గారు మాత్రం ప్రతి ఒక్క దానికి జడ్జిమెంట్ అయితే తీసుకొస్తా ఉంటారు. కొంచెం లేట్ అవుతుంది, ప్రతి ఒక్కదానికి జడ్జిమెంట్ అయితే తీసుకొస్తారు. ఎక్కడైతే దీప అవమానపడిందో అక్కడే దీపాన్ని మన రాజుని చేయాలనేసి అయితే డైరెక్టర్ గారు చూస్తూ ఉంటారు. కానీ అది జరిగిందా లేదా అనే దానికి మనము దాదాపు శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పారిజాతం గారు వచ్చి కళ్ళబొల్ల కబుర్లు చెప్పి దొంగ కన్నీళ్ళు అయితే కారుస్తూ ఉంటారు. సుమిత్ర నీకు ఎంత హెల్ప్ చేసింది, సుమిత్ర కూతురిని నువ్వు అన్యాయం చేస్తావా అనేసి కళ్ళబొల్ల మాటలైతే మన దీపక్ అయితే చెప్తా ఉంటారు. దీప నెక్స్ట్ స్టెప్ ఏమేస్తుంది, నిజం చెప్పాలనుకుంటుందా లేకపోతే కార్తీక్ బాబు దగ్గర ఏమన్నా సలహా తీసుకుంటుందా అనేసి మనం అయితే చూద్దాం. ఎందుకంటే దీప కొంచెం కరిగిపోయే మనసు దీప, అది అలాంటి కరిగిపోయే మనసుని మన కార్తీక్ బాబు కొంచెం మెల్ట్ చేస్తూ కొంచెం రాయిలాగా అయితే మార్చాడు. మార్చినా కానీ దీప కరిగిపోయేదానికే చూస్తుంది. అక్కడ కాళ్ళు పట్టుకుని